ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు దేవుడు ఈ సమస్యను మాత్రమే తీయటం లేదు? అన్ని ప్రార్థన అంశాలకు లేదా ప్రార్థన ఆ యొక్క విజ్ఞాపనలకు దేవుని దగ్గర నేను జవాబు పొందుకున్నాను. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు, లేదా ఈ ఒక్క విషయంలో లేదా ఈ సమస్యని దేవుడు ఎందుకు తొలగించడం లేదు అని ఉదయకాల సమయంలో యోచిస్తున్నావా? దైవజనుడు అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఒక ముళ్ళు దేవుడు తన జీవితంలో పెట్టాడు. ఆ ముళ్ళు నిమిత్తం పౌలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ముళ్ళైతే తీలేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం మాత్రం దేవుడు పౌలుకి ఇచ్చి బలపరిచాడు. ఏంటి ఆ వాగ్దానం? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం! మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దేవుడు అంటున్నాడు, ముళ్ళైతే తీయలేదు కానీ నా కృప నీకు చాలును. ఉదయకాల సమయంలో ఏదో నీ జీవితంలో తొలగిపోని కష్టం, తీరిపోని వేదన నిన్ను వెంటాడుతూ ఉంది కదా. సంవత్సరాలు జరిగిపోతున్న నీ జీవితంలో ఆ సమస్య మాత్రం తొలగిపోవటం లేదు కదా. దేవుడు వదిలిపెట్టాడేమో, దేవుడు జవాబు ఇవ్వటం లేదని ఉదయకాల సమయంలో సతమతం అయిపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఆ సమస్య తొలగిపోకుండా ఉన్నప్పటికీ కూడా నా కృప నీకు చాలు. అంటే అర్థం ఏంటి? నా కృప నిన్ను విడిచిపోదని అర్థం. ఆయన కృప నీకు చాలు. ఆ కృప ఒక్కటి ఉంటే ఒకవేళ సమస్యగా ఉన్నా కూడా నీ జీవితంలో ఆనందంతో సాగిపోగలవు. అవును, ఉదయకాల సమయంలో నీ జీవితంలో తీరని సమస్యల మధ్యలో తల్లడిల్లిపోతున్నావా? ఆయన కృప నీకు చాలు. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప నీకు చాలు. ఆయన కృప నీ కుటుంబానికి చాలు, నీ వ్యక్తిగత జీవితానికి చాలు, నీ భవిష్యత్తుకు చాలు, నీ పరిచర్యకు చాలు, నీ సంఘానికి చాలు, నీ వ్యాపారానికి చాలు. ఆయన కృప నీకు చాలు. ఉదయకాల సమయంలో నిరాశ నిస్పృహతో ఉన్న నీ జీవితం ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు మరలింపబడి నా కృప నీకు చాలు అన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. ఆ ఒక కృపతో నన్ను నడిపించు, నేను కూడా నడుస్తాను నమ్మకంగా అని ధైర్యంతో విశ్వాసంతో ప్రభు సన్నిధిలో నువ్వు పలకగలితే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేసి నేను ముందుకు నడిపించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నా కృప నీకు చాలని వాగ్దానం బట్టి వందనాలు. ఎంతమంది అయితే సోలిపోయారో, కృంగిపోయారో, ఈ సమస్య తీరటం లేదని ఎంతమంది అయితే ప్రభువా భయపడుతున్నారో వారందరి జీవితంలో నీ కృప వారికి చాలు అని మాట్లాడినందుకు స్తోత్రం. వారు కూడా విశ్వాసంతో నమ్మి నీ కృప నాకు చాలు ప్రభువా అని విశ్వాసంతో పలికి ముందుకు సాగిపోయి గొప్ప జయము వారి జీవితంలో అనుభవించే కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.